హాయ్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎంతగానో ఎదురు చూసినటువంటి సుప్రీంకోర్టు తీర్పు నిన్న వచ్చింది. మరి ఏవైతే రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయో ఆ రివ్యూ పిటిషన్లన్నింటినీ కూడా సుప్రీంకోర్టు కొట్టివేస్తూ మరి టీచర్లకు టెట్ అనేది తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు కీలక తీర్పును నిన్న వెలువరించింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఒకసారి గమనిస్తే, ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అర్హత తప్పనిసరి. ఇప్పుడు గడువు 1 సంవత్సరం పెంచింది. ఆ గడువు 2028 ఆగస్టు 31 వరకు పెంపు. మరోసారి తేదీని పొడిగించేది లేదు అంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇన్ సర్వీస్ టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ అర్హత తప్పనిసరిని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. టీచర్ వృత్తిలో కొనసాగాలనే వారికి టెట్ లో అర్హత సాధించడానికి మరింత వెసులుబాటును కల్పించింది. టెట్ అర్హతకు గతంలో విధించిన గడువును సవరిస్తూ 2028 ఆగస్టు 31 వరకు దానిని పొడిగిస్తున్నట్లు శుక్రవారం నాడు న్యాయస్థానం ఆదేశించింది. అంజుమత్ ఇషాత్ తలీం ట్రస్ట్ కేసులో గతంలో కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు, ఉపాధ్యాయ సంఘాలు, వ్యక్తిగత ఉపాధ్యాయులు దాఖలు చేసిన 65కి పైగా రివ్యూ పిటిషన్లను జస్టిస్ దీపాంకర్ దత్తా, మన్మోహన్ తో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. టెట్ పరీక్షను సంబంధిత అధికారులు త్వరితగతిన నిర్వహించాలని, అవసరమైన సమయం, వనరులు, కాల పరిమితిని 2 నుంచి 3 సంవత్సరాలకు పొడిగిస్తున్నామని ధర్మాసనం వెల్లడించింది. 2027 ఆగస్టు 31 నాటికి ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అర్హత తప్పనిసరి చేశామని, అయితే దాన్ని ఇప్పుడు 2028 ఆగస్టు 31 నాటికి పొడిగిస్తున్నట్లు ఆదేశాల్లో తెలిపింది. ఇకపై గడువు పొడిగించే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉపాధ్యాయులు కూడా నిర్ణీత కాల పరిమితిలో కనీస అర్హతలను పొందాల్సిన అవసరం ఉంది అంటూ పేర్కొనడం జరిగింది. కాబట్టి ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అనేది తప్పనిసరి అంటూ ప్రభుత్వం ఏదైతే గతంలో మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉందో ఆ తీర్పు ఇక మీదట కూడా కొనసాగబోతోంది. ఏవైతే వాటన్నిటిని రివ్యూ చేయండి అంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయో ఆ పిటిషన్లన్నింటిని కూడా కొట్టివేస్తూ నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ జడ్జిమెంట్ కాపీని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అంటూ ఇక్కడ టోటల్ గా మనకు 17 పేజీలకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ కూడా నిన్న విడుదల చేయడం జరిగింది. ఆ జడ్జిమెంట్ అన్నిటిని కూడా మొత్తాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ జడ్జిమెంట్ యొక్క సారాంశం ఏంటి అంటే, కంపల్సరిగా ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారో వారు కంపల్సరిగా టెట్ అనేది ఉత్తీర్ణులు అవ్వాల్సిందే అంటూ సుప్రీంకోర్టు అనేది తెలియజేయడం జరిగింది. గతంలో 2 సంవత్సరాలు ఉన్నటువంటి గడువును ఇప్పుడు మరో ఏడాది పొడిగిస్తూ మరి 2028 ఆగస్టు 31 కల్లా మరి ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వారంతా కూడా కంపల్సరీగా టెట్ అనేది ఉత్తీర్ణులు అవ్వాల్సిన అవసరం ఉంది అంటూ పేర్కొంది. ఇక దీనికి సంబంధించిన ముఖ్యమైన విషయాల్ని మనం ఇక్కడ ఒకసారి గమనిద్దాం. నిన్న జడ్జిమెంట్ కు సంబంధించి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు, టీచర్స్ కు, ఇన్ సర్వీస్ కు ముఖ్యమైన అంశాలు మనం చూస్తే, ఈ తీర్పు ద్వారా సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులు గమనించాల్సిన అత్యంత కీలకమైన విషయాలు ఈ కింది విధంగా ఉన్నాయి. టెట్ అర్హత తప్పనిసరి. టెట్ ఈజ్ మ్యాండేటరీ. విద్యా హక్కు చట్టం ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారం సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలన్నా మరియు భవిష్యత్తులో ప్రమోషన్లు పొందాలన్నా తప్పనిసరిగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ లో ఉత్తీర్ణత సాధించాలి. ఇది ప్రస్తుతం ఉద్యోగంలో కొనసాగుతున్న వారికి, అలాగే భవిష్యత్తులో ప్రమోషన్లు పొందాలనుకుంటున్నటువంటి వారందరికీ కూడా ఇది అమలవుతుంది. కాబట్టి ఇప్పటికే ఎవరైతే టెట్ లేకుండా పనిచేస్తున్నారో ఉపాధ్యాయులు వారంతా కూడా టెట్ ను కంపల్సరిగా పూర్తి చేయాల్సిన అవసరం ప్రస్తుతం ఏర్పడింది. ఇక గడువు పెంపు, ఎక్స్టెన్షన్ ఆఫ్ డెడ్ లైన్. గతంలో ఇచ్చిన తీర్పులో టెట్ సాధించడానికి 2 సంవత్సరాల గడువు అంటే 31 ఆగస్టు 2027 వరకు ఇవ్వబడింది. అయితే ఉపాధ్యాయుల పరిస్థితిని, ఆచరణాత్మక ఇబ్బందులను పరిగణంలోకి తీసుకున్న సుప్రీంకోర్టు తన విశేషాధికారం ఆర్టికల్ 142 ఉపయోగించి ఈ గడువును 3 సంవత్సరాలకు పెంచింది. కొత్త గడువు తేదీ ఏంటి? న్యూ డెడ్ లైన్. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు 31 ఆగస్టు 2028 లోపు తప్పనిసరిగా టెట్ ను అర్హతను సాధించాలి. ఇక పాత నియామకాలకు మినహాయింపు లేదు అంటూ నో
రెట్రోస్పెక్టివ్ ఎగ్జామ్షన్ అంటూ కూడా పేర్కొంది. ఆర్టీఈ చట్టం రాకముందు నియమితులైన తమకు ఈ నిబంధన వర్తించదని ఉపాధ్యాయులు చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. సెక్షన్ 23(2)లోని నిబంధనల ప్రకారం చట్టం అమల్లోకి వచ్చే సమయానికి అప్పటికే విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు కూడా నిర్ణీత గడువులోగా అర్హతలు సాధించాలన్నదే చట్టం యొక్క ఉద్దేశమని కోర్టు స్పష్టం చేసింది. కాబట్టి ఈ సెక్షన్ ప్రకారం అప్పటికే ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా టెట్ అనేది ఉత్తీర్ణులు అవ్వాల్సిన అవసరం ఉంది అంటూ మనకు సుప్రీంకోర్టు పేర్కొనడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు. డైరెక్షన్స్ టు స్టేట్. ఉపాధ్యాయులకు తగిన అవకాశాలు కల్పించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వాలు మరియు సంబంధిత అధికారులు ప్రతి సంవత్సరం కనీసం 2 సార్లు 6 నెలల వ్యవధితో క్రమం తప్పకుండా టెట్ పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. ఇదే చివరి అవకాశం. నో ఫర్దర్ ఎక్స్టెన్షన్స్. గడువు పెంపు కోసం భవిష్యత్తులో ఎటువంటి అభ్యర్థనలను అంగీకరించబోమని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది. కాబట్టి ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలి. మరి సుప్రీంకోర్టు తర్వాత అయినా మరి గడువు పెంచండి అంటూ పిటిషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది అని ఆలోచించి నో ఫర్దర్ ఎక్స్టెన్షన్స్ అంటూ కూడా పేర్కొనడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఇప్పుడు ఏదైతే గడువు ఇచ్చిందో ఆ గడువులోపు కంపల్సరీగా టెట్ అనేది ఉత్తీర్ణులు అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కోర్టు వారి ముఖ్యమైన పరిశీలనలు. పిల్లల విద్యా హక్కుకు పెద్ద పీట. కోర్టు ఉపాధ్యాయుల పట్ల సానుభూతి వ్యక్తం చేసినప్పటికీ ఆర్టికల్ 21A ప్రకారం పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం రాజ్యాంగపరమైన ఆవశ్యకత అని పునరుద్ఘాటించింది. ఆర్టీఈ అనేది పిల్లల కేంద్రీకృత చట్టమని, ఉపాధ్యాయుల ఉద్యోగాల కోసం భవిష్యత్ తరాల పిల్లల విద్యా ప్రయోజనాలను పణంగా పెట్టలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఉప చట్టాలు మాతృక చట్టాన్ని అధిగమించలేవు. ఎన్సిటి జారీ చేసిన 2010 నాటి నోటిఫికేషన్ ద్వారా తమకు మినహాయింపు ఉందని ఉపాధ్యాయులు చేసిన వాదనకు బదులిస్తూ ఉప చట్టాలు అనగా సబార్డినేట్ లెజిస్లేషన్ ఎప్పుడు కూడా పార్లమెంట్ చేసిన ప్రధాన చట్టాన్ని పేరెంట్ స్టాట్యూ అధిగమించలేవని కోర్టు స్పష్టం చేసింది. ఇక రివ్యూ పరిధి పరిమితం. ఒకసారి ఇచ్చిన తీర్పును కేవలం అసంతృప్తి కారణంగా మళ్ళీ విచారించలేమని, రివ్యూ ఈజ్ నాట్ అన్ అపీల్ ఇన్ డిస్గిస్, రికార్డుల్లో స్పష్టమైన తప్పు ఉంటేనే రివ్యూ చేస్తామని కోర్టు స్పష్టం చేస్తూ ప్రధాన రివ్యూ పిటిషన్లన్నింటినీ కూడా కొట్టేసింది. ముగింపు సారాంశం ఏంటి అంటే, ఆర్టీఈ చట్టం కంటే ముందు ఉద్యోగంలో చేరిన వారైనా సరే ఆగస్టు 31, 2028 లోపు టెట్ ఉత్తీర్ణత సాధించడం ఇప్పుడు న్యాయపరంగా తప్పనిసరి. ఈ గడువును ఇక పొడిగించే అవకాశం లేనందున ఉపాధ్యాయులు రాబోయే టెట్ పరీక్షలకు సన్నద్ధం కావడం ఒకటే వాస్తవిక పరిష్కారం. కాబట్టి ఎవరైతే ప్రస్తుతం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారో అటువంటి వారు కంపల్సరిగా టెట్ అనేది ఉత్తీర్ణులు అవ్వాల్సినటువంటి పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. ఇక మరో ఆప్షన్ అంటూ ఏది లేదు. గతంలో మరి ఉపాధ్యాయులు దీని మీద మినహాయింపు వస్తుందని లేదా మరి పార్లమెంట్ లో చట్టాలు చేస్తారు అంటూ కూడా చాలా మంది ఎదురు చూశారు, టెట్ కూడా అప్లై చేయకోకుండా. మరి ప్రస్తుతం అటువంటి పరిస్థితులు ఏమీ లేవు. ఇక ఉన్న ఆప్షన్ ఒకటే, టెట్ పరీక్ష రాసి ఉత్తీర్ణులు అవ్వడం, అది కూడా ఆగస్టు 31, 2028 లోపు అంటూ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ దానికి సంబంధించిన ముఖ్యాంశాలు ఒకసారి చూస్తే తుది తీర్పు వెలువడింది. ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు కోర్టు దాఖలైన మొత్తం 45 రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. టెట్ అనేది నాణ్యమైన విద్యకు, బోధన నైపుణ్యాల అంచనాకు అత్యంత కీలకమైన అర్హత పరీక్ష అని కోర్టు పునరుద్ఘాటించింది. మార్చి 31, 2012 కంటే ముందు నియమితులైన వారైనా సీనియర్ ఉపాధ్యాయులైన టెట్ ఉత్తీర్ణత సాధించాల్సిందే. సేవలో కొనసాగాలంటే టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. ఉపాధ్యాయులకు లభించిన ఉపశమనాలు ఏంటి అంటే, గతంలో ఇచ్చిన 2 సంవత్సరాలు ఇప్పుడు 3 సంవత్సరాలకు పొడిగించడం జరిగింది. ఈ అదనపు కాలంలో టెట్ పరీక్ష రాసి అర్హత సాధించాల్సి ఉంటుంది. కోర్టు సందేశం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం అత్యంత ముఖ్యమైనది అంటూ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇక ఉపాధ్యాయులు టెట్ పరీక్షను రాసి ఎలా ఉత్తీర్ణులు అవ్వాలి అనేది ఆలోచించాల్సిన పరిస్థితులు ప్రస్తుతం ఏర్పడ్డాయి.
మరి ఇది సుప్రీం కోర్టులో దాఖలైనటువంటి రివ్యూ పిటిషన్ల కొట్టివేత, అలాగే ఉపాధ్యాయులకు టెట్ అనేది తప్పనిసరి అనే అంశానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.